చాలామంది ఆరోగ్యమంటే శారీరక ఆరోగ్యమే అనుకుంటారు. మనసును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. కరోనా తర్వాత మహిళలు మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు మొదలైన రుగ్మతలకు గురవుతున్న వారిలో మహిళలే ఎక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి. కుటుంబ సమస్యలు, ఆఫీస్లో పనుల కారణంగా మహిళలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దీని కారణంగా వారు వాటి నుంచి బయటపడటానికి జిమ్కు వెళ్లాలనో, వాకింగ్ చెయ్యాలనో, పొదుపుకు శ్రీకారం చుట్టాలనో ఆలోచిస్తారు తప్ప మానసిక దృఢత్వం గురించి ఏమాత్రం పట్టించుకోరు. కాని రోజూ కొంత సమయమైనా వారికోసం కేటాయించుకోవాలి. సానుకూల దృక్పథాన్ని అందించే స్నేహితులు, ఆత్మీయులతో సమయాన్ని గడపాలి. ఇల్లు, పిల్లలు, ఉద్యోగం ఇలా రకరకాల బాధ్యతల్లో ఉన్న మహిళలు తిండి గురించి పట్టించుకోవడం మానేశారు. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలన్న ఆలోచనే రాదు. మహిళల శ్రమకు, వాళ్లు తీసుకునే ఆహారానికి ఏమాత్రం పొంతన ఉండదు. అందుకే చిన్న వయసులోనే రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. బాల్యం వరకు పర్వాలేదు, కాని ఋతుక్రమం మొదలైన దగ్గర్నుంచి ఆడపిల్లలకు పరిపూర్ణ పోషకాహారం తప్పనిసరి. పురుషులతో పోలిస్తే మహిళలకు క్యాలరీలు తక్కువగా, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా అవసరమవుతాయి. ఋతుక్రమం, గర్భధారణ, మెనోపాజ్ దశల్లో రక్తహీనత, ఎముకల బలహీనత వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి, విటమిన్ బి9 అందించే పదార్థాలు తప్పక తీసుకోవాలి. మాంసం, కాలేయం, గుడ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ మొదలైన వాటిలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పిఎంఎస్) లక్షణాలు తగ్గుతాయి. పాలు, పెరుగు, చీజ్, ఆకుకూరల్లోని కాల్షియం కూడా ఆ ప్రభావం నుంచి ఊరటనిస్తాయి. వేపుళ్ళు, ఫాస్ట్ ఫుడ్, ఉప్పు కుమ్మరించిన స్నాక్స్కు దూరంగా ఉండటం మంచిది. రోజూ ఒక మల్టీవిటమిన్ సప్లిమెంట్ లేదా మెగ్నీషియం, విటమిన్ బి6, విటమిన్ ఇ అందించే ఆహారం తీసుకుంటే అన్ని రకాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫైబర్ తగ్గితే మలబద్ధకం వస్తుంది. తరచూ బీన్స్, బెర్రీస్, ఆకుకూరలు తీసుకోవాలి. నిత్య వ్యాయామం, రోజూ 7-8 గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరం. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, దేశమూ ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబ సేవలో మహిళలు తమను తాము కరిగించుకుంటున్నారు. మహిళలు ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ పెట్టాలి. ఏ రుగ్మత హఠాత్తుగా ఊడిపడదు, చిన్నగా మొదలై తీవ్రస్థాయికి చేరుతుంది. పరిస్థితిని మనమంతదాకా రానివ్వకూడదు. తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తపోటు అంటే బీపీ, కొలెస్ట్రాల్, మధుమేహం, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, పెదపేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఎముకలను గుల్లబార్చే ఆస్టియోపొరోసిస్ మొదలైన రుగ్మతలకు సంబంధించి కనీసం ఏడాదికోసారి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని ఒకవేళ సమస్య ఉంటే వెంటనే నిపుణులకు చూపించాలి. ఆహారాన్ని మించిన ఔషధం లేదు కాని చాలా సందర్భాల్లో మహిళలు పోషక విలువలను పట్టించుకోరు. కుటుంబమంతా తిన్నాక మిగిలిందే తినేస్తారు. కొన్నిసార్లు అర్ధాకలితో కడుపు మార్చుకుంటారు. ఇంకొన్నిసార్లు అవసరానికి మించి తింటారు. రెండూ మంచి పద్ధతులు కాదు. వృద్ధాప్యంలో ఎదురయ్యే రుగ్మతలను అధిగమించాలంటే యువత వయసు నుంచే ఎముకలకు బలాన్ని అందించే ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎముకల సమస్యలు త్వరగా వస్తాయి. జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. రాత్రిళ్లు కంటినిండా నిద్రపోవాలి. ఏ సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించాకే మందులు వాడాలి. సొంత వైద్యం వద్దు. ఋతుక్రమంలో మార్పులను గుర్తించిన వెంటనే అప్రమత్తం కావాలి. ముఖ్య నిర్ణయాల్లో ఫిట్నెస్ ఒకటి కాకపోతే ఆ తీర్మానం డైరీలే పరిమితమవుతున్నది. 1-2 రోజుల్లోనో 1-2 నెలల్లోనో ఆ ఉత్సాహం నీరుగారిపోతోంది. ఫిట్గా ఉండాలన్న నిర్ణయం మంచికే. నేటినుంచే ఆ ప్రయత్నాలు మొదలుపెట్టండి. తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్లే చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇకనైనా తమను తాము ప్రేమించుకోవాలి. తమ ఆరోగ్యం బాగుండాలంటే ఏం చెయ్యాలన్నది తెలుసుకోవాలి. పక్కా ప్రణాళికతో రోజువారీ జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి.